ఇదిగోండు. ఎవడో మనల్ని టార్గెట్ చేశాడు, సైలెంట్ గా దెబ్బ కొడుతున్నాడు. మొన్న శివగాడు, నిన్న బాబ్జీగాడు. ఎవడాడు? ఎందుకు టార్గెట్ చేశాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? దెబ్బ కొడుతున్నాడు. అవా చెప్పండు. ఈ రోజు నుంచి అందరూ కలిసి గట్టిగా ఉండండి. ఎవడి మీద అనుమానం వచ్చినా ఎవడనే వదలొద్దు. నాకు తెలియకున్నా ఎవడో ఎక్కడికి వెళ్ళొద్దు. సరే అల్లు. ఆడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మావా బండిది. సరే. మెట్టు మధ్యాహ్నం పడుకుందేంటి? గంగా ఏమైంది? ఏం లేదు అంజీ, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. ఏది చూడండి. అరే ఒళ్ళు బాగా కాలిపోతున్నాయా? పద హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదులే అంజీ, నాకు ఇది మామూలే. అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది, అదే తగ్గిపోతుందిలే. సరే అయితే ఇప్పుడు వస్తానుండు. ఏదో మా ఆడవాసన వస్తుంది. ఎక్కడబ్బా? నువ్వా? ఏడో కాలిపోతున్న వాసన వస్తుంది అనుకున్నానే. నీ కడుపు మంట. పో, దీంతోనే ఉండు, దీన్ని చేసుకో. నేను వెళ్ళి సముద్రాలు దూకెత్తాను. ఒలే ఆగవే, ఒలే రాదా, ఆగవే బాబా, ఆగవే బాబా, నా మాటనవే. రేయ్ చక్రం లేరా, వెళ్దాం పదరా. చక్రం లేరా. ఒరే డేవిడ్, ఈ ఫోన్ ఇసుక తిప్పల దగ్గర దొరికిందట. మనులదేమో చూడు. బాబ్జీ గారి ఫోన్ ఇసుక దెబ్బల దగ్గర దొరకడం ఏంటి? ఆ రోజు బాబ్జీ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు కదబ్బా. ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడే వస్తాను. అరే డేవిడ్, మన శివగాని చంపింది ఎవరో తెలిసింది, రారా. బాబ్జీ గారు చివరిగా ఎవరితో మాట్లాడుంటాడు చూద్దాం. చచ్చిపోయే ముందు లాస్ట్ కాల్ ఇదే, చూద్దాం. బ్యాలెన్స్ లేదు. వీడి ఫోన్లో చేద్దాం. డార్లింగా, ఎవరిది? హలో చక్రం, దుర్గకి మన మీద డౌట్ రాలేదుగా? అమ్మడి అమ్మ, ఏదో జరుగుతుంది. ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఈడబ్బా, ఈడు వెనకాల ఏదో జరుగుతుంది. రే ఈ పక్క పెట్టరా. రే ఇటు పక్క పెట్టు. అమ్మని అదే నెంబరు. అరే చక్రం, రే చక్రం, నీకు ఫోన్ వస్తుందిరా. సరే వస్తున్నా. అరే సరుకు చేస్తా. జాగ్రత్తగా పట్టండి రే, లేపండి రా, జాగ్రత్త, మెల్లగా పట్టండి రా. నేను ఇక్కడే హార్బర్లో ఉన్నా. రే తొందరగా. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. జాగ్రత్త రే, చూసుకో. అరే డేవిడ్, మా ముసలిది ఫోన్ చేసింది కానీ ఇంటికి వెళ్ళి వస్తాను. అన్నొస్తే ఇంటికి వెళ్ళని చెప్పు. సరేరా. సరుకు జాగ్రత్త.
గంగా గంగా ఏంటి గంగా అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు చక్రం, మినిస్టర్ దుర్గా కలిసి మనల్ని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక మీదట మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. అమ్మ చక్రంగా శివని బాబ్జీని చంపింది మనవేనని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గకి తెలియకూడదు. అమ్మని శివని బాబ్జీని చంపింది మీరిద్దరా? నా గురించి ఆలోచించు గంగా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. మనోళ్ళు చంపింది మీ ఇద్దరా? డేవిడ్, ఎవరిరా ఇది? అరే దీంతో కలిసి ఏం చేస్తున్నారా? అరే చెప్పరా చెప్పు. డేవిడ్, చేస్తారా మీరు? రేయ్, ఎవరిదే నువ్వు? రేయ్, చెప్పండిరా. మిమ్మల్ని వదలరా, ఈ రోజు మీ అంతు చూస్తా. రేయ్, మిమ్మల్ని వదిలిపెట్టరా. రేయ్, ఆగరా రే, ఆగరా పండ నా కొడుకా. కూడా ఆగరా రే. చంపేస్తారా? ఎలా మీ సంగతి దుర్గన్నకి చెప్తారా? చక్రం, శివగాడిని బాబ్జీ గారిని చంపేస్తారా? ఇప్పుడు ఏడ్ చేద్దాం గంగా, విషయం దుర్గని తెలితే మనం చంపేస్తాడు. ఏమన్నా? ఈ విషయం దుర్గని తెలితే మనం చంపేస్తాడు. అర్జెంటుగా నువ్వు దుర్గకి ఫోన్ చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు గంగా? ఈ విషయం దుర్గానికి తెలితే మనల్ని బతకనేవాడు. ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా నువ్వు రివర్స్ లో చెప్పు. ఫోన్ చెయ్యి. అల్లు షాడ్ అయిపోయింది, వెళ్ళి తీసుకొస్తాను. పట్టరేళ్ళే. హలో అన్నా, నీ చక్రాన్ని మాట్లాడుతున్నా అన్నా. చెప్పరా. అన్నా, మన శివని బాబ్జీని చెప్పింది ఆ డేవిడ్ గాడే అన్నా. ఏట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, పోలీస్ ఇన్ఫార్మర్ మరి ఇదంతా చేశాడన్నా. విషయం నాకు చేసిందని రక్తాలు చాలా కొట్టించాడన్నా. ఏం చెప్తున్నారా నువ్వు? ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడన్నా, జాగ్రత్త అన్నా. రాని నా కోడిక్కనే. నాకెందుకో భయంగా ఉంది. దుర్గ డేవిడ్ గారి మాట విన్నాడంటే భయపడాల్సిన పని లేదు చక్రం. మృగం ఆకలితో ఉన్నప్పుడు, ఆవేశంతో ఉన్నప్పుడు ఆలోచించదు, కంట పడగానే చంపేస్తుంది. ఇప్పుడు డేవిడ్ పరిస్థితి కూడా అంతే. ఎందుకన్నా మంచిది, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా. సరే గంగా. అన్నా, అన్నా, చెత్తనా కొరక, అన్ననే మోసం చేస్తావు. అదేంటల్లు, వాడు ఏం చేశాడని అలా చెప్పేసేమిటి? మావా, నాకు తెలిసిపోయింది, ఈ డేవిడ్ గాడు మనోడు కాదు. నీకేమనిపిస్తే చేస్తావా? రెచ్చగొట్టొద్దు. ఆల్రెడీ ఓ మర్డర్ జరిగింది, ఇంకో మర్డర్ జరిగిపోతా. తీసుకెళ్లి సముద్రంలో పడే నా కొడుకుని. త్వరగా కానివ్వరా. సార్, మొన్నట్లా కాదు, ఈసారి సరుకు కరెక్ట్ టైంకి చేరుకుంటది, నాది గ్యారంటీ. మీరు ప్రశాంతంగా ఉండండి. చక్రం అన్నా చెప్పన్నా. రేపు సరుకు టైంకి చేరిపోవాలరా, మొన్నట్లా కాదు. జాగ్రత్తగా చూసుకో. అలాగేనా? సరే అన్న. ఒరే చక్రం, ఏంటన్నా? డేవిడ్ గాడు అలా ఎందుకు చేసి ఉంటాడంటో? ఏమో అన్నా, డేవిడ్ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. ఆ విషయం నాకు తెలిసిపోయిందని నన్ను సంపాదన చూశాడన్నా. అంతే అన్నా. సరే, నువ్వు పని చూసుకో. అలాగే అన్నా. హలో దుర్గా. సార్, ఆడెవడో తెలిసిందా? కనుక్కున్నాను దుర్గా.
డీటెయిల్స్ ఏం తెలియలేదు సార్. మీ వాళ్ళని దారుణంగా నరికి చంపారంటే అది పోలీసు వాళ్ళ పని కాదురా. అలాగా సార్. డిపార్ట్మెంట్కి ఇందులో ఏ ప్రమేయం లేదు. ఎందుకైనా మంచిది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. మరి ఎవరై ఉంటారు సార్? అది సరే, నేను దీని గురించి ఇంకోసారి ఎంక్వైరీ చేయిస్తా. నువ్వు మాత్రం సరుకు టైంకి చేరిపోయేలా చూసుకో. సరే సార్, కానీ నా చేత్తోనే మా వాడిని చంపించాడు. ఆడెవడో నాకు తెలియాలి. ఆడిని మా ఊలిగా వదిలిపెట్టను. ఉంటాను సార్. అన్నా ఈరోజు పని అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఉదయాన్నే సరికి ఎక్కించే టైంకి వచ్చేస్తాను. సరే వెళ్ళు, ఉదయం త్వరగా వచ్చాయి. అలాగేనా? ఉంటా. అలా పెట్టండా. మినిస్టర్ ఏమన్నాడు? అల్లు ఏం లేదు మావా, నీ దగ్గర ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పాడు. మినిస్టర్ చెప్పింది నిజమే కదా? ఏంటి మావా నువ్వు చెప్పేది? అనుమానం వచ్చే కదా ఆ డేవిడ్ గారిని చంపేశావు. ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్ అయిపో. నిజమే మావా, కానీ అసలోడెవడో నాకు తెలియాలి. ఆడిని మావోలుగా చంపను, కానీ నా చేత్తోనే మా వాడిని చంపించాడు. ఆడెవడో నాకు తెలియాలి. ఆడిని మావోలుగా వదిలిపెట్టను. చక్రం ఏంటి చక్రం అలా అన్నా? ఏమైంది? ఏం లేదు గంగా, విషయం దుర్గన్నకు తెలిసిపోయేలా ఉంది. మనం ఎక్కడుంటే అన్నకు అనుమానం వస్తుంది. మనం ఎక్కడికైనా పారిపోదాం గంగా. భయంతో ఉన్నవాడు పరిగెడతాడు, కానీ కోపంతో ఉన్నవాడు పగపడతాడు. దుర్గను వదిలిపెట్టి పారిపోవడం కాదు, భయాన్ని వదిలిపెట్టి ఇక్కడే ఉందాం. సాక్ష్యం లేకుండా అందరినీ చంపేశాం. మన గురించి దుర్గకి తెలిసే అవకాశమే లేదు. నా మాట విను. నువ్వు ధైర్యంగా ఉంటే మనం ఎవ్వరికీ దొరకవు. అయినా నాకెందుకో భయంగానే ఉంది గంగా. అన్నీ మర్చిపోయి నీ గంగనే గుర్తు చేసుకో చక్రం. తర్వాత మనకంతా మంచి జరుగుతుంది. సరే, నీ ఇష్టం. గంగా, నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా? ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మాత్రం వదలను చక్రం. మీ వాళ్ళని దారుణంగా నరికి చంపారంటే అది పోలీసు వాళ్ళ పని కాదురా. ఎందుకైనా మంచిది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఏటి ఈ కొండ నా కొడుకు ఏమైనా? చిచ్చి, వీడికంత లేదు. అన్నా, మన శివుని బాబ్జీని చెప్పింది ఆ డేవిడ్ గాడే అన్నా. పోలీస్ ఇన్ఫార్మర్ గా మరి ఇదంతా చేశాడన్నా. విషయం నాకు తెలిసిందని నా రక్తాలు చాలా కొట్టేశాడన్నా. ఒరే మావా, ఆ రోజు డేవిడ్ గారిని చంపినప్పుడు చక్రంగాడు ఒంటి మీద ఏమన్నా దెబ్బలున్నాయా? ఆడిని కాల్సిన సారా ప్యాకెట్లు వచ్చాడు. ఆడొంటి మీద దెబ్బలు ఎక్కడ ఉన్నాయా? లేవా? లేవల్డా. డేవిడ్ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఆ విషయం నాకు తెలిసిపోయిందని నన్ను సంపాదన చూశాడన్నా. అర్థమైంది మావా, ఇది ఖచ్చితంగా చక్రంగాడు పనే.